స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే టాలీ ప్రైమ్ లో ప్రైస్ లెవెల్స్, అంటే మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ మరియు మల్టిపుల్ ప్రైస్ లిస్ట్ గురించి నేర్చుకుంటాం. సో టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మనవి, నా ఛానల్లోకి వచ్చి నా వీడియోలని చూసేటటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వీడియోని మీరు చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అంతవరకే ఆ టాపిక్ లేదా ఆ సబ్జెక్ట్ అర్థం అవుతుంది. మిగతా భాగం మీకు ఏమీ అర్థం కాదు. మిగతా భాగంలోనే యాక్టివ్ ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది, మీకు ఏం అర్థం కాదు. దానివల్ల అది ఓన్లీ ఆఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, టైం వేస్ట్ తప్ప. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే అవసరమైతే ఎక్కువ సార్లు చూడండి. అప్పుడు మీకు మంచి ఆ టాపిక్ లో మంచి నాలెడ్జ్ మీకు వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో నేను చేసేటటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ అంటే వాటిని కూడా ఎక్కువ సార్లు టాలీ ప్రైమ్ లో ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మీకు మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ మీకు వస్తుంది. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగా ఉన్నట్లయితే నా వీడియోని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని అందరికి, చాలా మందికి షేర్ చేస్తారు. అంటే వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఈ టాపిక్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, మనం టాపిక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం మామూలుగా మనం పర్చేజ్ చేసి గూడ్స్ సేల్ చేస్తూ ఉంటాం. ఈ సేల్ చేసేటప్పుడు ఆ గూడ్స్ మనం రకరకాల రేట్లతోటి మనం సేల్ చేస్తుంటాం. సో ఒక్కొక్క స్టాక్ ఐటమ్ కి ఒక రేటు నిర్ణయించి దాని ప్రకారం సేల్ చేస్తాం మామూలు. కానీ ఒకసారి మన దగ్గర పర్చేజ్ చేసే కస్టమర్స్ ఉంటారు కదా, వివిధ రకాలైనటువంటి కస్టమర్స్ కి మనం వివిధ రేట్లు ఫిక్స్, అందరికీ ఒకటే రేటు కాకుండా వివిధ రకాలైన కస్టమర్స్ కి వివిధ రకాలుగా అయినటువంటి రేట్లు ఫిక్స్ చేస్తాం. ఆ రేట్లు కూడా ఆ వివిధ రకాలైన కస్టమర్స్ వాళ్ళు పర్చేజ్ చేసే క్వాంటిటీని బట్టి మనం రేట్లు ఫిక్స్ చేస్తాం. ఒక్కొక్క ఎక్కువ క్వాంటిటీ పర్చేజ్ చేసిన వాళ్ళకి తక్కువ రేటు, తక్కువ క్వాలిటీ క్వాంటిటీ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎక్కువ రేటు ప్రకారం ఇస్తుంటాం. ఇలా వివిధ రకాలైనటువంటి రేట్లను ఫిక్స్ చేస్తాం. వివిధ రకాలైనటువంటి కస్టమర్స్ కి వివిధ రకాలైనటువంటి గూడ్స్ కి సంబంధించి వివిధ రకాలైనటువంటి క్వాంటిటీని బట్టి మన రేటుని ఫిక్స్ చేస్తాం. అలాగే ఈ రేట్లతో కాకుండా మళ్ళీ కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇదంతా మనం బుక్లో ఎలా చేయాలి? ఏదో ఒకే రేటు, ఒక ఐటమ్ ఒకటే రేటు అంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు, ప్రైస్ స్టాండ్ చేసి. కాకుండా ఇలాంటప్పుడు మనం ఈ యొక్క ప్రైజ్లు ఇవంతా కూడా బుక్లో ఎలా చేయాలంటే వివిధ రకాలైన కస్టమర్స్ ని మనం ఏమంటే ప్రైజ్ లెవెల్ అంటాం. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క లెవెల్. అంటే వివిధ రకాలైన కస్టమర్స్ కి సంబంధించి మనం ప్రైజ్ లెవెల్ అంటాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైజ్ లెవెల్స్ ని క్రియేట్ చేయాలి. చేస్తే సో ఒక్కొక్క కస్టమర్ కి అంటే ఒక్కొక్క ప్రైజ్ లెవెల్ సంబంధించి అన్ని రకాల గూడ్స్ ఒక్కొక్కటి ఎంత రేట్ అంటే ఎంత క్వాంటిటీ ప్రకారం ఎంత రేట్, ఎక్కువ క్వాంటిటీ తక్కువ రేటు, తక్కువ క్వాంటిటీ ఎక్కువ రేటు. కాబట్టి క్వాంటిటీ ఆధారంగా ఎంత క్వాంటిటీకి ఎంత రేటు ఆ యొక్క ఒక రకమైన కస్టమర్ కి, అంటే ఒక లెవెల్ కి. ఇంకొక లెవెల్ కి ఇదే గూడ్స్ ఎంత క్వాంటిటీకి ఎంత రేటు, వివిధ రకాలైన గూడ్స్ ఎంత రేటు అనేది, ప్లస్ వాటితోటి డిస్కౌంట్ కూడా ఏమన్నా ఉంటే ఆ డిస్కౌంట్ ఎంత అనేది మనం ఫిక్స్ చేసి దీన్ని మనం కంప్యూటర్ లో మనం క్రియేట్ చేసినట్టయితే ప్రైస్ లెవెల్స్, ఆ చేసేటటువంటి ప్రైజులు రేట్లు ఉంటాయి అన్నిటికీ, దాన్ని ఏమంటాం అంటే ప్రైజ్ లిస్ట్ అంటాం. సో మనం ప్రైజ్ లెవెల్ క్రియేట్ చేయాలి. వివిధ రకాల కస్టమర్స్ ప్రైజ్ రేట్లు క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళ వివిధ రకాల కస్టమర్స్ కి సంబంధించి వివిధ రకాలైనటువంటి గూడ్స్, స్టాక్ ఐటమ్స్ వివిధ క్వాంటిటీలో పర్చేజ్ చేసే క్వాంటిటీని బట్టి రేట్ ఎంత ఫిక్స్ చేసి దాన్ని మనం క్రియేట్ చేస్తాం. దాన్ని ఏమంటాం అంటే ప్రైజ్ లిస్ట్ అంటాం. ఈ ప్రైజ్ లిస్టు
అన్ని స్టాక్ ఐటమ్స్ కలిపి ప్రతి ఒక్క లెవెల్ కి ఒకటే, అన్ని స్టాక్ ఐటమ్స్ కలిపి ఒకటే లిస్టు తయారు చేయొచ్చు, ఒకటే లిస్టు తయారు చేయొచ్చు. లేదంటే ఈ ప్రైజ్ స్టాక్ ఐటమ్స్ కి మన గ్రూపులు కనుక క్రియేట్ చేసి ఉంటే, కేటగిరీ క్రియేట్ చేసి కేటగిరీ ఏదో మనం గ్రూప్ లో తీసుకున్నాం చాలు. గ్రూప్ లో కనుక క్రియేట్ చేసినట్లయితే ఒక గ్రూప్ లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క టైప్ ఆఫ్ కస్టమర్ అంటే ప్రతి ఒక్క ప్రైజ్ లెవెల్కి ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు ఒక్కొక్కటి దాని పూర్తిగా ఉంటాయి, అన్ని ఉండవు. కాబట్టి అన్ని ఉంటే ఒకటే లిస్టు. అలా కాకుండా గ్రూప్ వైజ్ ఉన్నట్లయితే ఒక్కొక్క గ్రూప్ కి ఒక లిస్ట్, ఒక ప్రైజ్ లెవెల్ కి ఒక గ్రూప్ కి ఒక లిస్ట్, రెండు లిస్టులు, రెండు లెవెల్స్, మూడు లెవెల్స్ ఉన్న కస్టమర్స్ ఒక్కొక్కటికి అన్ని కలిపి ఒకటే అయితే అన్ని స్టాక్ అయితే ఒకటే ప్రైజ్, ఒక్కొక్కటికి ఒక ప్రైజ్, ముగ్గురు ప్రైజ్ లెవెల్స్ ఉంటే మూడు ప్రైజ్. అలా కాకుండా రెండు గ్రూపులు ఉన్నాయి అనుకోండి, ఒక గ్రూప్ లో కొన్ని ఐటమ్స్, ఇంకొక గ్రూప్ అటువంటి ప్రతి ఒక్క ప్రైజ్ లెవెల్ కి రెండు గ్రూపులు కాబట్టి గ్రూప్ వైజ్ రెండు గ్రూపులకి ప్రైజెస్ తయారు చేయాలి. కాబట్టి ముగ్గురు ప్రైజ్ లెవెల్స్ ఉంటే ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు చొప్పున 3 2 6 ప్రైజ్ లిస్టుని మనం తయారు చేయాలి. అవి ఎలా మనం క్రియేట్ చేయాలి తెచ్చుకుంటాం. తర్వాత మనం సేల్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేయాలంటే ఎలా చేస్తాం. సో నేను కంపెనీలోకి ఎంటర్ తీసుకుంటే నేను ఆల్రెడీ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ అనేటువంటి కంపెనీ క్రియేట్ చేశాను. కంపెనీ క్రియేట్ చేసిన మామూలు ఇటువంటి తేడా ఉండదు. మామూలుగా క్రియేట్ చేస్తాం, డీటెయిల్స్ అన్ని ఇచ్చి యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ కొత్త కంపెనీ అయితే క్రియేట్ చేసిన అప్లై ఫీచర్స్కి వెళ్తాం. ఫీచర్స్ కి ఇది కొత్త కంపెనీ కదా, ఎగ్జాక్ట్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు మనం ప్రైజ్ కి ఫీచర్స్ కి వెళ్ళాలంటే ఎఫ్ లెవెల్ ఫీచర్స్ కి వెళ్తాం. ఈ ఫీచర్స్ లో మామూలుగా ఈ షో మోర్ డీటెయిల్స్ ఎస్ చేయాలి, షో ఆల్ డీటెయిల్స్ కూడా ఎస్ చేస్తే అన్ని ఫీచర్స్ మనకు కనిపిస్తాయి మొత్తం. తర్వాత పోతే దీంట్లో మామూలుగా మనం ఏం చేస్తాం, ఏ బిజినెస్ అయినా సరే ఏం చేస్తాం, మెయింటైన్ అకౌంట్స్, బిల్ ఎంట్రీ కంపల్సరీ, గూడ్స్ అయినా సర్వీస్ అయినా. తర్వాత ఇన్వెంటరీ ఉంటే మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ ఇన్వెంటరీ, ట్రాక్ విత్ ఇన్వెంటరీ విత్ అకౌంట్స్, దీన్ని ఎనేబుల్ చేస్తాం రెండు. అలాగే ప్రతి ఒక్క గూడ్స్ అయినా సర్వీస్ అయినా జిఎస్టీ ఉంటుంది కాబట్టి జిఎస్టీని ఎనేబుల్ చేస్తాం. జిఎస్టీని ఎనేబుల్ చేసి ఆ జిఎస్టీకి మనం జిఎస్టీ డీటెయిల్స్ ఇస్తాం. దానికి మనం ఏం చేస్తామంటే ఒక కంపెనీకి జిఎస్టీ రేట్ ఇస్తాం, జిఎస్టీ ఇస్తాం, జిఎస్టీ డీటెయిల్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం. దీనికి చూడండి తెలంగాణలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫరం అనుకుంటాం, ఇది ఫరం అని చెప్పి తీసుకుంటాం, నంబర్ ఇస్తాం, క్రియేట్ చేస్తాం ఈ వేదికను నోట్ చేసేస్తాం, క్రియేట్ చేసేసాం. సో దాన్ని చేసాం కదా. ఇది కాకుండా మనం మామూలుగా వేరే అదర్ ఫీచర్స్ ఏమి యూజ్ చేస్తాం, యూజ్ చేసేదానికి మనం అదర్ పద్ధతి ఏదన్నా అవసరాలు చేస్తే మనం దానికి ఫీచర్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇంతకుముందు బ్యాచ్ వైజ్ డీటెయిల్స్, బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ అవసరం ఏం చేసాం, ఎనేబుల్ బ్యాచెస్ అని చెప్పి ఎనేబుల్ చేసాం కదా. అలాగే ఇప్పుడు మనం చేసేది ప్రైజ్ లెవెల్స్, అలాగే దాని కింద ప్రైజ్ లిస్ట్ తయారు చేయాలి. దానికి సంబంధించి ఈ రెండు తర్వాత చూడండి, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లిస్ట్. ఇవి ఎనేబుల్ చేస్తేనే ప్రైజ్ లిస్ట్ వస్తాయి. ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే మనకి బిల్ వైజ్ డీటెయిల్స్ వస్తాయి. అలాగే దీన్ని మాత్రం ఎస్ చేయాలి చేస్తే. సో ఇది ఒకటి ఎక్స్ట్రా ఏంటి, బిల్ వైజ్ డీటెయిల్స్ కి మెయింటైన్ మల్టిపుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ ని మనం క్రియేట్ చేయాలి. బిల్ ప్రైజ్ లెవెల్స్, ప్రైజ్ లిస్ట్ కి. ఇప్పుడు చూస్తే మనం చూడండి ఆల్టర్కి వెళ్ళినట్లయితే చూడండి, ఆల్టర్ లో మనం వెళ్తే అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్ లో ఈ ప్రైజ్ లెవెల్స్ రేట్లు దేనికి సంబంధించి, గూడ్స్ కి అంటే ఇన్వెంటరీకి సంబంధించింది. ఇన్వెంటరీ మాస్టర్స్ లో చూడండి ప్రైజ్ లెవెల్స్ ఉంది, ప్రైజ్ లెవెల్స్ ఉంది, దాని కింద ఖచ్చితంగా ప్రైజ్ లిస్ట్ వస్తుంది. గ్రూప్ వైజ్ గా కావాలంటే ఎలా, స్టాక్ గ్రూప్ కాకుండా కేటగిరీ క్రియేట్ చేసింది, కేటగిరీకి ఎలా మనకి కేటగిరీ యూజ్ చేయడం ఎక్కువ తక్కువ, మెడికల్ షాప్ లో యూజ్ చేస్తారు ఎక్కువగా, మిగతా వాటికి యూజ్ చేయరు. కానీ గ్రూప్ వైజ్ కావాలంటే ప్రైజ్ లిస్ట్ ఎలా తయారు చేయాలి, ఇవన్నీ క్రియేట్ చేసేది. ఫస్ట్ మనం ప్రైజ్ లిస్ట్ తయారు చేస్తాం, టైప్ ఆఫ్ కస్టమర్స్, తర్వాత ప్రైజ్ లిస్ట్ ఏ కస్టమర్ కి, ఏ టైప్ ఆఫ్ కస్టమర్ కి ఏ గూడ్స్ వచ్చి ఎంత రేటు ప్లస్ క్వాంటిటీని బట్టి ఎంత రేటు, డిస్కౌంట్ ఉంటే ఎంత, అవన్నీ కూడా తీసుకుంటాం. దీంట్లోనే మనం ఇంకోటి చేయాలి ఇక్కడ F11 ఫీచర్స్ లో. ఇవే కాకుండా ఇది ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ తోటి మనం మామూలుగా జనరల్ గా ఈ ప్రైజే కాకుండా కొంత డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉంటాం, వాడు పర్చేసే క్వాంటిటీని బట్టి డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించి లాస్ట్ లో ఆ డిస్కౌంట్ కూడా ఎంటర్ చేయాలి. లాస్ట్ కంటే ముందు చూడండి ఇన్వెంటరీలోనే యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్, డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ మోర్ మెంటల్ క్యాల్కులేట్ చేసింది, దీన్ని కూడా ఎస్ చేయాలి. సో
మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, డిస్కౌంట్ లేదంటే ఏమి డిస్కౌంట్ కాలం ఉంటుంది, ఉంటే డిస్కౌంట్ రేట్ ఇస్తాం, క్యాల్కులేట్ చేస్తుంది, లేకపోతే ఏమి అని. కాబట్టి ఇది ఉన్నంత వరకు తప్పలేదు. కాబట్టి డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిస్ చేస్తాం, అయిపోయింది. దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఆర్డర్కి వెళ్ళి ఫస్ట్ మనం ప్రైస్ లెవెల్స్ ని క్రియేట్ చేస్తాం. జనరల్ గా మనం ప్రాబ్లం తీసుకున్నాం, ఆ ప్రాబ్లం లో వచ్చి మళ్ళీ చేస్తున్నాం. 3 ఉంటాయి జనరల్ గా. మ్యానుఫ్యాక్చరర్ కింద, మ్యానుఫ్యాక్చరర్ తర్వాత వాడు డిస్ట్రిబ్యూటర్, తర్వాత హోల్సేల్, తర్వాత రిటైలర్, లాస్ట్ లో కన్స్యూమర్ ఉంటాడు. కంపెనీ మ్యానుఫ్యాక్చర్ వచ్చి డైరెక్ట్ గా కన్స్యూమర్స్ కి ఇస్తాడు. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఉన్నట్టు వాడు హోల్సేలర్ అమ్ముతాడు, రిటైలర్ కూడా అమ్మొచ్చు, కన్స్యూమర్ కూడా అమ్మొచ్చు. వాడు 3 తీసుకుంటున్నాం మనం, హోల్సేలర్, రిటైలర్, కన్స్యూమర్. అక్కడ 3 లెవెల్స్ క్రియేట్ చేస్తాం. ఎలా చేయాలి చూడండి. కంపెనీ ప్రైస్ లెవెల్స్ 1 హోల్సేలర్ అని తీసుకుంటాం, హోల్సేలర్. నెంబర్ 2 రిటైలర్, నెంబర్ 3 కన్స్యూమర్. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ తోడు కూడా తెలియదు. హోల్సేలర్, రిటైలర్, కస్టమర్ అని తీసుకుంటాం. కస్టమర్ అంటే మన దగ్గర పర్చేజ్ చేసి, హోల్సేలర్ మనం కస్టమరే, మన దగ్గర పర్చేజ్ చేస్తాడు. రిటైలర్ మన కస్టమరే, మన దగ్గర పర్చేజ్ చేస్తాడు. సరేనా? ఇక్కడ కస్టమర్ అంటే మన దగ్గర పర్చేజ్ చేయాలి. ఇతరు కన్స్యూమర్ అంటే వీళ్ళు హోల్సేలర్ పర్చేజ్ చేస్తాడు, వేరే వాళ్ళకి అమ్ముతాడు. రిటైలర్ పర్చేజ్ చేస్తాడు, రిటైలర్స్ కన్స్యూమర్స్ అమ్ముతాడు. కన్స్యూమర్ పర్చేజ్ చేసి యూజ్ చేసుకుంటాడు. ఇది చాలా మంది కస్టమర్ ఏంటంటే తప్పు, కన్స్యూమర్. సో యాక్సెప్ట్. ఇంకొక లెవెల్ ఉంటే ఇంకో లెవెల్ చేస్తాం. చూడండి, ప్రైస్ కి సంబంధించి ప్రైస్ లెవెల్స్ క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు ప్రైస్ లిస్ట్ తయారు చేసుకో. హోల్సేలర్ కి గ్రూప్ ఉంటే ఏ గ్రూప్ లో ఉండే ఐటమ్స్ కి ఎంత ప్రైస్, ఎంత క్వాంటిటీని బట్టి. తర్వాత అంటే ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని లిస్ట్ తయారు చేస్తాం. ఒకటే గ్రూప్ లేకపోతే మనం ఏం చేస్తాం, గ్రూప్ ఉన్నా సరే, గ్రూప్ లేకపోయినా సరే, కావాలంటే అన్ని స్టాక్ ఐటమ్స్ కలిపి ఒకటేగా ప్రైస్ లిస్ట్ తయారు చేయొచ్చు, గ్రూప్ వారిగా తయారు చేయొచ్చు. దీంట్లో మన దాంట్లో నేను చూడండి, స్టాక్ లో 2 గ్రూపులని గ్రూప్ వారిగా మనం క్రియేట్ చేయొచ్చు ప్రైస్ లిస్ట్. లేదంటే గ్రూపులు ఉన్నా కానీ గ్రూప్ తీసుకోకుండా మొత్తం ఐటమ్స్ మొత్తం తీసుకోవచ్చు. దాంట్లో కొన్ని, దీంట్లో కొన్ని ఉంటాయి. అన్ని ఐటమ్స్ కలిపి ఒకటేగా తీసుకోవచ్చు. సో మనం గ్రూప్ వైజ్ తీసుకున్నాం. ఇది అయిపోయింది కదా. దీని తర్వాత ప్రైస్ లిస్ట్ తయారు చేయాలి. ఈ ప్రైస్ లిస్ట్ తయారు చేసేటప్పుడు దీని ప్రకారం మనం తయారు చేస్తాం. సో ముందు ఏం చేద్దాం, ప్రాబ్లం తీసుకుంటాం. దీనికంటే ముందు ఈ ప్రాబ్లం లో ఇప్పుడు మనం సేల్ చేయాలి కదా. ఈ ప్రైస్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఎలా ఫిక్స్ చేస్తాం రేటు, ఎంత రేటు మనం ఫిక్స్ చేసినా, దానికి ఎంత డిస్కౌంట్ ఇచ్చినా, ఆ డిస్కౌంట్ పోను ఎంతైనా, ఈ మొత్తం మనం ఫిక్స్ చేసేటటువంటి డిస్కౌంట్ పోను కూడా మనం ఇచ్చేటటువంటి ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ అనేది మనం పర్చేజ్ చేసినటువంటి ప్రైస్ కంటే ఎక్కువకే అమ్మాలి. మనం తక్కువగా అమ్మలేం కదా. కాబట్టి మనం చేసే ముందు మనం పర్చేజ్ ఎంట్రీలు ఉండాలి. ఎందుకంటే పర్చేజ్ చేసి ఉంటే మనం ప్రైస్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఆ ప్రైస్ లిస్ట్ లోని దాని యొక్క కాస్ట్ ప్రైస్ అంటే పర్చేజ్ ప్రైస్ అంతా మనకి చూపిస్తుంది. దాన్ని చూసి దానికంటే ఎక్కువ ఉండేటట్టు మనం రేట్ ని ఫిక్స్ చేయొచ్చు. కాబట్టి మనకు పర్చేజ్ కావాలి. కాబట్టి నేనేం చేస్తాను అంటే పర్చేజ్ నేను 2 క్రెడిటార్స్ క్రియేట్ చేశాను. ఉదాహరణ పర్చేజ్ తీసుకుంటాను. చూడండి, పర్చేజ్ తీసుకుంటాను. దీంట్లో నేనేం చేస్తాను అంటే దీంట్లో ఉండే స్టాక్ ఐటమ్స్ ఏంటంటే ప్రాబ్లంలో ఈ స్టాక్ ఐటమ్స్ వచ్చి ల్యాప్టాప్, హెచ్పి కంప్యూటర్ గ్రూప్, సోనీ టీవీ 20 ఇంచెస్, మోనిటర్ 30 ఇంచెస్, టెలివిజన్ గ్రూప్, దీనికి యూనిట్స్ ప్రైస్ నంబర్స్ అవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. చూడండి, గ్రూపులు దీంట్లో లెక్చర్ లో చూడండి, గ్రూపులు 2 క్రియేట్ చేశాను. దాని ప్రకారం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేశాను. స్టాక్ ఐటమ్స్ లో గ్రూప్ కూడా ఇచ్చాను, పీసెస్ ఇచ్చాను, నంబర్స్ అన్ని ఇచ్చేసాను. అది తెలుసు, ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుసు. యూనిట్స్ అన్ని క్రియేట్ చేశాను. అదంతా మనకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఏం చేస్తుంది, పర్చేజ్ ఎంట్రీ అంటాం. పర్చేజ్ ఎంట్రీ వేస్తే డేట్ వచ్చి 1st ఏప్రిల్ వేసుకున్నాం. 1st ఏప్రిల్ నాడు మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే పర్చేజ్ చేస్తాం. ఏం చేస్తామంటే పర్చేజ్ చేసినప్పుడు F9 తీసుకుంటాం. ఇది ఒకవేళ ఐటమ్ ఇన్వాయిస్ కాకుండా అకౌంటింగ్ ఇన్వాయిస్ ఏదైనా ఇంకా ఎంట్రీ చేస్తే అదే ఒక అవుతుంది. దాన్ని మార్చుకొని మనం చేంజ్ మోడ్కి వెళ్ళి ఐటమ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. నెంబర్ 1. సో ఐటమ్ ఇన్వాయిస్ ఫర్ ఎగ్జాంపుల్ 225 అనుకుంటాం. ఫస్ట్ మనం పర్చేజ్ చేసింది చూడండి, ఇక్కడ పర్చేజ్ చేసాం. క్రెడిటార్ దగ్గర పర్చేజ్ చేస్తాం. 2 క్రెడిటార్స్ ఉన్నారు. టెలివిజన్ హౌస్, టెలివిజన్స్ కొంటాం. కంప్యూటర్ ల్యాండ్, దాంట్లో కంప్యూటర్స్ కొంటాం. సో టెలివిజన్ కంప్యూటర్ ల్యాండ్ తీసుకున్నాం. యాక్సెప్ట్. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. యాక్సెప్ట్ అనేది పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ అకౌంట్ అది కూడా క్రియేట్ చేశాను నేను. ఇటువంటి మామూలు అకౌంట్ పర్చేజ్ చేసి ఏం పర్చేజ్ చేస్తాయి, కంప్యూటర్స్ కాబట్టి డెల్ ల్యాప్టాప్, హెచ్పి కంప్యూటర్ కొంటాం. సో డెల్ ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తాం. డెల్ ల్యాప్టాప్ పర్చేజ్ చేసేటప్పుడు మనం మాక్సిమం ఎంత అమ్ముతాం మనం చూడండి. డెల్ ల్యాప్టాప్ కానీ ఒకటే రేటు
లాస్ట్ 24 లీస్ట్ అమౌంట్ హోల్సేలర్ కి 17,000 మైనస్ 5%. చూడండి 17,000 మైనస్ 5% డిస్కౌంట్ పోతే 16,150గా ఉంటాం కదా. లీస్ట్ అమౌంట్ వాటి ఏం చేద్దానికి మనం పర్చేజ్ చేసి ఎక్కువ ఉండాలి. పర్చేజ్ చేయాలంటే తక్కువ కమ్మకూడదు, ఎక్కువ కమ్మాలి. దీనికంటే తక్కువ ఉండాలి. 60,000 చిల్లర అంటే మనం పర్చేజ్ ఏం చేస్తాం అంటే దీన్ని ఒక 15 ఐటమ్ క్వాంటిటీ 15 పీసెస్ ఒక 14,500 తీసుకుంటాం. 14,500 తీసుకుంటాం పర్చేజ్ చేసాం. దాని తర్వాత రెండవది ఏంటి, డెల్ ల్యాప్టాప్ తర్వాత హెచ్పి కంప్యూటర్స్ ఇవి కూడా 15 ఐటమ్స్ పనిచేస్తాం. ఇవి ఎందుకు పనిచేస్తాం, హెచ్పి కంప్యూటర్ వచ్చి ఇది కూడా అదే రేటు, ఇది కూడా 14,500 కాదు, దీని వచ్చి కొంచెం ఎక్కువ రేటు 15,000 తీసుకుంటాం. 50,000 పర్ పీస్ తీసుకున్నాం. దీనికి వచ్చి సిజిఎస్టీ క్రియేట్ చేసాను మామూలుగా చేసిన, ఎందుకంటే చూడండి ఇతను ఇక్కడ వస్తుంది కదా డిస్పాచ్ షిఫ్ట్ డీటెయిల్స్ తర్వాత చూడండి వాటి డీటెయిల్స్ లో ఇతను రిజిస్టర్డ్ ఇతను కదా. ఇతనికి వచ్చి మనం లోకల్ స్టేట్ తెలంగాణ కాబట్టి లోకల్ కాబట్టి అయితే సిజిఎస్టీ అదే వేరే స్టేట్ అయితే ఐజిఎస్టీ తీసుకుంటాం. సరిపోతాం బిల్ నంబర్ న్యూ రెఫరెన్స్ తీసుకున్నాం. ఇది ఒకటి పర్చేజ్ చేసాం. మళ్ళీ ఏం చేస్తాం నెక్స్ట్, దాని తర్వాత ఏం చేస్తాం అంటే మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చి 850 జరుగుతాం నంబరు. అదే రోజు మనం ఇంకొక క్రెడిటార్ దగ్గర పర్చేజ్ చేస్తాం. టెలివిజన్ హౌస్ లో పర్చేజ్ చేస్తాం. టెలివిజన్ హౌస్ పర్చేజెస్. సో ఫస్ట్ ఏముండదు టెలివిజన్స్. సో సోనీ టీవీ 20 ఇంచెస్ ఉంది. సోనీ టీవీ 20 ఇంచెస్ లీస్ట్ ప్రైస్ ఎంత ఇది ఎక్కువ ఉంటుంది, తక్కువ హోల్సేల్ తక్కువ ఉంటుంది. 21,000 మైనస్ వాడికి డిస్కౌంట్ వచ్చి 8%. రిటైల్ గా తక్కువ ఉంటుంది 19,320 కమ్మాము. మనం ఏం పని చేద్దామంటే మనం దీన్ని 17,500 పర్చేజ్ చేస్తాం. ఇవి కూడా 15 కొన్నాం. 17,500 పర్చేజ్ చేస్తాం. సరేనా, 17,500 పర్చేజ్ చేస్తాం. దాని తర్వాత ఒరిడా టీవీ ఉంది. ఒరిడా టీవీ ఇది కూడా 15 పీసెస్ పర్చేజ్ చేస్తాం. ఒరిడా టీవీ కూడా ఇది ఎక్కువ రేట్ ఉండొచ్చు అనుకుంటాను. సో ఇది కూడా 21,000 కాబట్టి దీనికి కూడా డిస్కౌంట్ ఫోన్ అయింది. దీనికి వచ్చి 18,000 తీసుకుంటాం. లేదంటే దీన్ని 17,000 తీసుకుందాం. 17,000 తీసుకొని దీన్ని వచ్చి 17,500 తీసుకుందాం. సో ఎక్స్ట్రా కలిపి చెప్తాం. సో సిజిఎస్టీ మనం పర్చేజ్ ఎంట్రీ వేస్తున్నాం. న్యూ రెఫరెన్స్ అయితే పర్చేజ్ ఎంట్రీ వేసి పెట్టింది. ఎందుకంటే ఈ పర్చేజ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత దానికి పర్చేజ్ చేసి ఆ కాస్ట్ ప్రైస్ అని అది మనకి అక్కడ చూపిస్తుంది. దాన్ని చూసి దానికంటే తక్కువ కాకుండా మనం ప్రైస్ ఫిక్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం దీని తర్వాత మనం ఇది క్రియేట్ చేసాం. ఏంటి ప్రైస్ లెవెల్ క్రియేట్ చేసాం. దాని తర్వాత ప్రైస్ లిస్ట్ క్రియేట్ చేయాలి. గ్రూప్ వారీగా క్రియేట్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుంది, ఫస్ట్ ఇక్కడ చూడండి పైన స్టాక్ గ్రూప్ అడుగుతుంది. ఒక గ్రూప్ కి కస్టమర్ టైప్ ఆఫ్ కస్టమర్స్ గ్రూప్ ఒక గ్రూప్ కి 3 లిస్ట్, ముగ్గురికి 3 అట్లా 2 గ్రూపులు 2, 3, 6. సో ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఏమన్నా ఇక్కడ ప్రాబ్లం లో ఫస్ట్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఉన్నాయి. అటు ఏం చేస్తాం అంటే ఫస్ట్ కంప్యూటర్స్ తీసుకుంటాం. ఆల్ ఐటమ్స్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు హోల్సేలర్ అన్నామనుకో అప్పుడు చూసుకుంటే ఇక్కడ మొత్తం 4 ఐటమ్స్ వస్తాయి. ఇది గ్రూప్ తీసుకోలేదు కాబట్టి మొత్తం ఐటమ్స్ వస్తాయి. అలా కాకుండా మనం దీంట్లో ఆల్ ఐటమ్స్ కాకుండా గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ ఐటమ్స్ మాత్రమే వస్తాయి. తీసుకున్నాం. ఫస్ట్ టైప్ ఆఫ్ కన్స్యూమర్ మనం ముగ్గురు వాళ్ళ ఫస్ట్ హోల్సేలర్ తీసుకున్నాం. ఎప్పటి నుంచి అప్లికబుల్ ఈ రేటు 1 April 2025 నుంచి తీసుకున్నాం. అయిపోతే చూడండి గ్రూప్ కంప్యూటర్స్ హోల్సేలర్ రేటు అప్లికబుల్ ఫ్రమ్ 1/5/14/5 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఏంటండి పర్టికులర్స్ ఇక్కడ స్టాక్ ఐటమ్ చూడండి ఈ గ్రూప్ కి సంబంధించి 2 హెచ్పి ల్యాప్టాప్ అండి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఎల్ ల్యాప్టాప్ తీసుకుంటే దాని ప్రైస్ ఎట్లా క్వాంటిటీని బట్టి రేట్. ఎల్ ల్యాప్టాప్ ఒకటే రేట్ కాదు, క్వాంటిటీని బట్టి. కాబట్టి దీంట్లో ప్రాబ్లం లో చూడండి డెల్ ల్యాప్టాప్ ఎంత ఉంది ఇక్కడ చూడండి. డెల్ ల్యాప్టాప్ 1 పీస్ అంటే 0 దీనిలో 1 ఉంటుంది నుంచి 6 లెస్ దాన్ 6 అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ లెస్ దాన్ 6 ఫ్రమ్ ఇక్కడ ఏం లేదు 0 నుంచి లెస్ దాన్ 6 అంటే అర్థమైంది 5 వరకు. లెస్ దాన్ 6 రేట్ ఎంత చూడండి. లెస్ దాన్ 6 అయితే మనం తీసుకుంది ఎవరు హోల్సేలర్. కాబట్టి హోల్సేలర్ రేట్ ఎంత 80,000
దానికి ఇది వచ్చి హోల్సేలర్ కి రిటైలర్ కి పర్సెంట్, ఇది కన్స్యూమర్ కి. హోల్సేలర్ కి 18%, 18,000 డిస్కౌంట్ 2%. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 18,000 చూడండి, ఇక్కడ దీన్ని పర్చేజ్ చేసింది మనం 14,500 కాస్ట్ ప్రైస్. కాబట్టి మనం ఫిక్స్ చేసే ప్రైజులు దేనికైనా సరే డిస్కౌంట్ పోను, ఎందుకంటే తక్కువ కూడా ఎక్కువ ఉండాలి. కాబట్టి 18,000 డిస్కౌంట్ రేట్ ఎంత 2%. డిస్కౌంట్ 2%. నెక్స్ట్ 6 అంటే మోర్ దాన్, ఇది వచ్చి లెస్ దాన్ 6 అంటే 5 వరకు, ఫ్రమ్ అంటే 6. ఇక్కడ 5 అయితే నెక్స్ట్ 6 నుంచి ఎంత వరకు ఇచ్చింది, ఇక్కడ 6 నుంచి దీంట్లో రేట్ ఇచ్చాడు. సో 6 to 11, 6 to less than 11 అంటే 6 to 10 అనమాట. లెస్ దాన్ 11 6 to 10 అయితే 17,500. డిస్కౌంట్ ఎంత ఉంది దీనికి 3%. ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు కదా, కాబట్టి డిస్కౌంట్ కూడా పెరుగుతుంది 3%. 11 అండ్ మోర్ అంటే 11 అండ్ అబోవ్ అయితే ఎంత రేటు 17,000. 17,000 ఇంత పర్చేజ్ చేస్తే రిబేటు 5%. ఇది వచ్చి డెల్ ల్యాప్టాప్. నెక్స్ట్ రెండవది ఏంటి, హెచ్పి కంప్యూటర్. హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం. హెచ్పి కంప్యూటర్ కూడా అప్ టు అంటే లెస్ దాన్ 6 అయితే హెచ్పి కంప్యూటర్ అదే రేటు, వేరే రేటు ఉంటే అది తీసుకున్నాం. సో 18,000 పర్సెంట్ 2%. సో 6 to less than 11 ఇది వచ్చి 17,500 3%. అలాగే 11 అండ్ అబౌవ్ 17,000 డిస్కౌంట్ వచ్చి 5%. సో ఈ మాదిరి ఇంకేముంది, 2 ఐటమ్స్, ఈ గ్రూప్ లో 2 ఐటమ్స్ తీసుకున్నాం. సో ఒక గ్రూప్ తీసుకున్నాం, కంప్యూటర్స్ గ్రూప్ తీసుకున్నాం హోల్సేలర్ కి. నెక్స్ట్ టెలివిజన్ గ్రూప్ తీసుకున్నాం, అదే హోల్సేలర్. లేదంటే కంప్యూటర్స్ గ్రూపే మనం తీసుకొని కంప్యూటర్ గ్రూపే నెక్స్ట్ డీటెయిల్ తీసుకోవచ్చు, రిటైల్ చేసుకోవచ్చు. ప్రతి గ్రూప్ కి 3 తయారు చేస్తాం, తర్వాత రెండో గ్రూప్. సో కంప్యూటర్స్ గ్రూపే. ఇప్పుడు హోల్సేలర్ ఏటీటీ తీసుకుంటే, సో కంప్యూటర్ ఇప్పుడు టైప్ ప్రైస్ లెవెల్ వచ్చి కంప్యూటర్, ఇది రిటైలర్. సో ఇప్పుడు తీసుకుంటే ఏం చేస్తుంది, అదే కంప్యూటర్స్ రిటైలర్. చూడండి ఇది రిటైలర్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, సో డెల్ ల్యాప్టాప్ తీసుకుంటాం. డెల్ ల్యాప్టాప్ లెస్ దాన్ 11 అయితే 20,000 ఈ రిటైలర్ కి 20,000. సో 20,000 డిస్కౌంట్ మాత్రం 2%. సో డిస్కౌంట్ 2% అందరికి 2%. నెక్స్ట్ 11 సారీ less than 6 20,000 డిస్కౌంట్ 2%. 6 నుంచి less than 11 19,000. సో 19,000 డిస్కౌంట్ 3%. 11 and above 18,500 అని తీసుకుంటే 18,500 అని తీసుకున్నాం. 18,500. సో 18,500 రూపీస్ 18,500 రూపీస్ డిస్కౌంట్ 5%. చూడండి ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇది 14,500 కదా. ఇక్కడ లీస్ట్ అమౌంట్ ఎంత 19,000, 18,500. సో 18,500 తీసుకుంటే 18,500 మైనస్ 5% డిస్కౌంట్, కాబట్టి మైనస్ 5% చేసిన ఎంతకు అమ్ముతున్నాం 17,570 లీస్ట్ ప్రైస్. మనం పర్చేజ్ చేసింది 14,600. సో ఎక్కువ అమ్ముతున్నాం. నెక్స్ట్ రెండవది ఏంటి, డెల్ ల్యాప్టాప్. తర్వాత హెచ్పి కంప్యూటర్, ఇది కూడా సారీ లెస్ దాన్ 6 కింద అదే రేట్. నెక్స్ట్ 6 అయితే రిటైల్ రేట్ కదా, రిటైల్. సో రెండుకి ఒకటే రేట్ ఇచ్చినాం, అక్కడ రేట్లు వేరే ఉంటాయి మామూలుగా. ఏ రేట్ అయితే ఇది మొత్తం డెల్ ల్యాప్టాప్, అది హెచ్పి కంప్యూటర్కి వేరే రేట్లు, అక్కడ ఒక్కదానికి వేరే రేట్లు ఉంటాయి. నేను రెండుకి ఒకే రేట్లు ఇచ్చిన. నెక్స్ట్ దీనికి వచ్చి రేట్లు అవే రేట్లు. సో 20,000 డిస్కౌంట్ 2%. సో 6 to less than 11 19,000 డిస్కౌంట్ 3%. 11 and above సో 18,500 కొనుక్కుంటాను. వచ్చి 18,000 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1,000 తగ్గించా, ఇక్కడ 2,000 తగ్గించాలి. కాబట్టి ఏం చేస్తాను, ఇక్కడ నేను 18,000 తీసుకుంటాను ఇక్కడ. సో 18,000 డిస్కౌంట్ 5%. సో డిస్కౌంట్ 5%. సో 2 అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాం, రిటైలర్ చేసాం కంప్యూటర్స్. నెక్స్ట్ అదే కంప్యూటర్స్ నెక్స్ట్ ఏం చేస్తాం, కన్స్యూమర్ తీసుకుంటాం 1st April నుంచి. సో డెల్ ల్యాప్టాప్ లెస్ దాన్ 6 కన్స్యూమర్ కింద 25,000 ప్లస్ లెస్ దాన్ 6 అయితే
వాడికి డిస్కౌంట్ ఇది కన్స్యూమర్ డిస్కౌంట్ ఏమి లేదు. ఓకే లేకుండా 6 నుంచి <11 అయితే 24,500 డిస్కౌంట్ వచ్చి డిస్కౌంట్ కన్స్యూమర్ కి డిస్కౌంట్ వచ్చి 2%. 11 అండ్ అబౌవ్ 24,000 డిస్కౌంట్ వచ్చి ఇక్కడ నెక్స్ట్ ఇది 4%. నెక్స్ట్ సో <6 which we computers <6 అదే రేటు 25,000 డిస్కౌంట్ లేదు. సో 6 to <11 24,500 discount 2%. So 11 and above 24,000 discount 4%. సో ఏదైనా సరే ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ ఇది వచ్చి 15,000 కదా. సో 24,000 minus 4% అయినది లీస్ట్ ప్రైస్ 24,000 minus 4% తీసుకున్నట్లయితే 4% తీసుకున్నా తీసేస్తే 23,000 అమ్ముతున్నాం. 23,000 అవుతుంది. మనం కొనింది 15,000 కాబట్టి ఎక్కువగా అమ్ముతున్నాం. ఓకే సో ఇప్పుడు మనం ఒక గ్రూప్ కి 3 లిస్టు తయారు చేసాం. నెక్స్ట్ టెలివిజన్ గ్రూప్ తీసుకుంటాం. టెలివిజన్ గ్రూప్ లో కూడా ఫస్ట్ హోల్సేలర్ తీసుకుంటాం 125. సో ఇప్పుడు టెలివిజన్స్ ఏం తీసుకున్నాం? టెలివిజన్స్ సోనీ టీవీ 20 inches. సోనీ టీవీ ఇంచెస్ <6 ఎంత హోల్సేలర్ కదా. మళ్ళీ అగిన హోల్సేల్ నుంచి మొదలు పెట్టాం. హోల్సేల్ <6 వచ్చి హోల్సేలర్ గుర్తుపెట్టుకోండి. <6 22,000 వచ్చి హోల్సేలర్కి ఎంత పర్సెంట్? 2% ఆఫ్ ద హోల్సేల్ కాబట్టి 2%. నెక్స్ట్ 6 నుంచి <11 21,500 దీనికి వచ్చి రిబేటు 5%. 11 and above up to amount 21,000 అంటే డిస్కౌంట్ వచ్చి 8% డిస్కౌంట్. నెక్స్ట్ ఒనిడా టీవీ <6 రేట్ ఏం అదే కాబట్టి అదే తీసుకున్నాం 22,000 డిస్కౌంట్ 2%. సో 6 to <11 21,500 అంతే కదా. 21,500 డిస్కౌంట్ వచ్చి 5%. నెక్స్ట్ 11 and above 21,000 డిస్కౌంట్ వచ్చి 8%. ఇది హోల్సేలర్ కి టెలివిజన్ గ్రూప్. అదే టెలివిజన్ గ్రూప్ ఇప్పుడు కింద హోల్సేల్ తో రిటైల్ తీసుకుంటాం. రిటైల్ అదే రోజు. సో సోనీ టీవీ <6 ఇప్పుడు ఏంటి? హోల్సేలర్ అయిపోయింది రిటైలర్. సో రిటైలర్ కి ఇప్పుడు మనం రిటైలర్ కి తీసుకుంటాం. ఇది రిటైలర్. సో రిటైలర్ రేట్ వచ్చి చూడండి రిటైలర్ సో 25,000. సో 25,000 <6 25,000 రిబేట్ మాత్రం 2%. రిబేట్ 2%. 6 to <11 వచ్చి 24,500. 24,000 యాక్చువల్గా ఎంత అయితే అంత ఇస్తుంటాం. ఇన్ని ఎగ్జాంపుల్ మనకి రిబేట్ 5%. దాంతో 11 and above 24,000. 11 and above 24,000 డిస్కౌంట్ 8%. తర్వాత ఒనిడా టీవీ చూడండి అది ఇచ్చేసాం కదా కనపడ. ఇప్పుడు ఒనిడా టీవీ ఒనిడా ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యి సో <6 అదే రేటు 25, 24, 24. సో 25,000 డిస్కౌంట్ 2%. సో 6 to <11 24,500 డిస్కౌంట్ 5%. సో 11 and above 24,000 డిస్కౌంట్ 8%. సో టెలివిజన్స్ రిటైల్ రేట్ అవుతుంది. సో టెలివిజన్స్ మళ్ళీ టెలివిజన్ తీసుకుంటే రిటైల్ రేట్ మీకు కన్స్యూమర్ తీసుకుంటాం. డైరెక్ట్ కన్స్యూమర్ కూడా. సో సోనీ టీవీ <6 కన్స్యూమర్ ఎక్కువ ఉంటుంది 28,000 దాన్ని పర్చేజ్ చేసింది మనం 17,000. సో పర్చేజ్ ప్రైస్ కంటే ఎక్కువ మార్గం తక్కువ. తర్వాత డిస్కౌంట్ వచ్చి కన్స్యూమర్ కి సో డిస్కౌంట్ ఏమి లేదు. ఫస్ట్ తీసేద్దాం. 6 నుంచి <11 అయితే 27,500 ఇక్కడ 2% డిస్కౌంట్ ఇస్తాం. 11 and above వచ్చి 27,000 వచ్చి 5% డిస్కౌంట్ ఇస్తాం. ఎవరికి? కన్స్యూమర్ కి. ఓకే అదే. నెక్స్ట్ రెండవది ఒనిడా టీవీ. ఇది కూడా <6 అదే రేటు 28,000 డిస్కౌంట్ ఏమి లేదు. 6 to
6 to less than 11, 27,500, 27,500, discount 2%, 11 above 27,000, discount to 5%. చూడండి డిస్కౌంట్ 5%, 8%. అది కన్స్యూమర్ కదా, కన్స్యూమర్ 2%, ఫస్ట్ దానికి లేదు, రెండో దానికి 2%, మూడు. ఓకే, ఇది అయిపోయింది. ఇది తయారు చేసి టెలివిజన్స్ తయారు చేసి టెలివిజన్స్ తర్వాత మొత్తం చూడండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం ప్రైస్ లిస్ట్ మనం ఏం చేస్తాం, వెనక్కి వచ్చి చూడండి ఇక్కడ ప్రైస్ లిస్ట్ చేస్తే చూడండి ఇక్కడ ఆర్డర్కి వెళ్ళి ప్రైస్ లిస్ట్ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫస్ట్ కంప్యూటర్స్ కన్స్యూమర్ తయారు చేసాం, హోల్సేల్ ఉంది చూడండి, హోల్సేలర్ తయారు చేసాం, తర్వాత దాంట్లోనే రీటైలర్స్ తయారు చేసాం, దాంట్లోనే నెక్స్ట్ కన్స్యూమర్ కి లిస్ట్ తయారు చేసాం. దీంట్లో కంప్యూటర్స్ టెలివిజన్కి వెళ్తాం, టెలివిజన్ కి ఫస్ట్ హోల్సేలర్ లో తయారు చేసాం, దాని తర్వాత అదే హోల్సేల్ దాంట్లో రిటైలర్ తయారు చేసాం కంప్యూటర్ టెలివిజన్స్, ఆ తర్వాత దాంట్లోనే అదే టెలివిజన్స్ లో కన్స్యూమర్ కి తయారు చేసాం, మొత్తం ప్రైస్ లిస్ట్ తయారు చేసేసాం. ఈ విధంగా మనం ప్రైస్ లిస్ట్ తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ సేల్ చేస్తాం. సేల్ ఎవరు చేసేటువంటి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం సేల్ ఏదైనా ఎవరైనా ఒక పర్సన్ ఎవరికైనా సరే మనం సేల్ చేయాలి. ఇక్కడ పేర్లు ఇవ్వలేదు, ర్యాండమ్ గా తీసుకున్నాడు, నేను కొన్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఓచర్లకి వెళ్తే ఇప్పుడు ఏం పర్చేజ్ అయింది, ఇప్పుడు ఏం చేయాలా, సేల్స్ F8 సేల్స్ తీసుకుందాం. దీంట్లో చూడండి క్రియేట్ చేసినాను. W అంటే హోల్సేల్, R అంటే రిటైల్, రఘురామ్ C అంటే కన్స్యూమర్. సో ముందు మనం ఏం చేద్దాం, హోల్సేలర్ తీసుకుంటాం. సో ఆ వ్యక్తి పేరు తీసుకున్నాం, యాక్సెప్ట్ తీసుకున్నాం, డీటెయిల్స్ అన్ని వచ్చినాయి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎవరితను హోల్సేలర్, ఇక్కడ ప్రైస్ ఏంది, ఇతనికి ఏ రేట్ ఫిక్స్ చేయాలి మనం, అతను టైప్ ఆఫ్ కస్టమర్ ఏంది, ప్రైస్ లెవెల్, అతను హోల్సేలర్ అయితే హోల్సేలర్ రేట్లే ఇవ్వాలి. కానీ ఇక్కడ మనం హోల్సేలర్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ప్రైస్ లెవెల్ తీసుకుంది, సేల్స్ చూడండి ఆటోమేటిక్ గా ప్రైస్ లెవెల్ తీసుకుంది. దీంట్లోని హోల్సేలర్ రేట్లు వస్తాయి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇతనికి ఏమేమి సేల్ చేశాము, ఇతనికి ఏం సేల్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వచ్చి సేల్స్ లో మాత్రం ఐటమ్స్ అన్ని వచ్చాయి. ప్రైస్ లిస్ట్ కి గ్రూప్ వారీగా సేల్స్ లో మాత్రం అన్ని ఐటమ్స్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఎల్ ల్యాప్టాప్ అన్నాం 2 యూనిట్లు, అర్థం 5 యూనిట్లు, 4 యూనిట్లు, 4 యూనిట్లు డెల్ ల్యాప్టాప్ అన్నాం. 4 యూనిట్లు అంటే ఎంత, డెల్ ల్యాప్టాప్ నుంచి హోల్సేలర్, డెల్ ల్యాప్టాప్ లెస్ దాన్ 6 అండ్ అప్ టు 5 వచ్చి 18,000. సో దీని ముందు ఎంత ఈ 4 కాబట్టి చూడండి 18,000 వచ్చింది. ప్లస్ డిస్కౌంట్ 2% ఉంది. సో డిస్కౌంట్ 2% పోయింది. సో 18,000 మైనస్ 2% అంటే 17,640 ఇంటూ 4 నంబర్స్ 70,560. అదే క్యాల్కులేట్ చేస్తుంది. అదే దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెక్స్ట్ ఐటమ్ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఏం తీసుకుంటాం అంటే స్పేస్ బార్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒనిడా టీవీ తీసుకున్నాం. ఒనిడా టీవీ తీసుకున్నాం. ఒనిడా టీవీ వచ్చి చూడండి, ఒనిడా టీవీ వచ్చి ఈ మధ్యలో తీసుకున్నాం. దేంట్లో ఒనిడా టీవీ ఎలక్ట్రానిక్స్ అనే రాధిక ఎలక్ట్రానిక్స్ కి మనం అమ్మేటప్పుడు ఎవరికైనా అమ్మొచ్చు, ఏ గుడ్స్ అయినా పర్చేజ్ చేసేటప్పుడు టెలివిజన్స్ ఒకటే పర్చేజ్ చేసాం, టీవీస్ ఒకటే పర్చేజ్ చేసాం. అమ్మేటప్పుడు ఒకటే టెలివిజన్ కొనవచ్చు, టీవీస్ కొనవచ్చు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒనిడా టీవీ తీసుకుంటే మనం ఇదొక 6 ఐటమ్స్ అనుకుంటా, అంటే 5 to 5 అబౌవ్ 5 కదా. ఒనిడా తీసుకుంటే 6 to 11 అంటే 6 నంబర్స్ తీసుకున్నాం. ఇది వచ్చి లెస్ దాన్ 6 అంటే అప్ టు 5. 6 నంబర్స్ తీసుకుంటే ఎంత అవుతుంది, 21,500. చూడండి 21,500. దీనికి రిబేట్ 5%. అదే క్యాల్కులేట్ చేసేస్తుంది. సపోజ్ ఇంకొక ఐటమ్ ఏమైనా తీసుకుందాం. ఇంకొక ఐటమ్ తీసుకుంటే ఇక్కడ ఇంకొక ఐటమ్ తీసుకున్నాం. ఏదన్నా ఒక ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ వదిలే 2 సార్లే. ఓకే, ఎండ్ ఆఫ్ లిస్ట్ అందరికీ మనం సేల్ చేసాం. అంటే ఇప్పుడు మనం తీసుకొని ఇక్కడికి వచ్చి దీని తర్వాత అయిపోయింది. ఇతను స్టేట్ మన స్టేట్ జిఎస్టీ ఎన్జిఎస్టీ మనం సెలెక్ట్ చేసాం. ఓకే, ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. సేల్స్ ఇన్వాయిస్ మనం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ తీసుకుందాం డేటు. నెక్స్ట్ వచ్చి డేటు సెకండ్ తీసుకుందాం. నెక్స్ట్ వౌచర్ లో డేటు సెకండ్ తీసుకుందాం. సెకండ్ నాట్ సేల్స్ రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు మనం
ఇంకోటి చేస్తాం హోల్సేలర్ కన్నా కదా. ఈసారి రిటైలర్ చూడు, ఆర్ అంటే రిటైలర్. సో రిటైలర్ తీసుకుంటాం, రిటైలర్ రేట్లే వస్తాయి రిటైలర్కి. రిటైలర్ తీసుకుంటే ఇప్పుడు కూడా అంతే, మనం ఏంటి ప్రైస్ లెవెల్ ఏంటి, ప్రైస్ లెవెల్ రిటైలర్, ఇతను రిటైలర్ కాబట్టి ఇతనికి వచ్చి రిటైలర్ రేట్ కావాలి. రిటైలర్ తీసుకుంటాం సేల్స్, ఇతనికి వచ్చి మనం దాకా తీసుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు వచ్చి హెచ్పి కంప్యూటర్స్ అమ్మాం. హెచ్పి కంప్యూటర్స్ ఒకటేసారి 7 అమ్మినాం అనుకుంది. 7 అమ్మితే చూడండి, హెచ్పి కంప్యూటర్స్ 7 అమ్మే ఉంటే ఇప్పుడు రిటైలర్ 7 అంటే ఇది కదా, అబౌవ్ 5 to 11 ఎంత రావాలి రిటైల్ కి 19,000. చూడండి ఎంత వచ్చింది 19,000. దాని డిస్కౌంట్ 3%. అదే అయిపోయింది. దాని తర్వాత సోనీ టీవీ అమ్మే ఉంటాం. సోనీ టీవీ వచ్చి అది కూడా మనం సోనీ టీవీని ఒక 12 అమ్మే అనుకుంటాం. ఓకే 12 అమ్మాం సోనీ టీవీ. 12 అమ్మితే చూడండి మీకు ఎంత వస్తుంది, రిటైలర్ కి 24,000 ప్లస్ 8% డిస్కౌంట్. 24,000 8% డిస్కౌంట్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్. అది ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాల్కులేట్ అయిపోయిందా, ఇది నంబర్ 2. అదే పోయింది. అదే 2వ తేదీ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే హోల్సేలర్ కమ్మినా సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే కన్స్యూమర్, ఇక్కడ రఘురామ్ ఇతను కన్స్యూమర్. చూడండి రఘురామ్ ఇతని పేరు కన్స్యూమర్. ఇతను వాటి ఇతను ఏం తీసుకోవాలి మనం, కన్స్యూమర్ అనేటటువంటి మనం ప్రైస్ లెవెల్ కన్స్యూమర్ అని తీసుకోవాలి. సేల్స్ ఇప్పుడు కన్స్యూమర్ కి రేట్లు ఎక్కువ, ఏం చేస్తాం అంటే చూడండి హెచ్పి కంప్యూటర్ ఎగ్జాంపుల్. హెచ్పి కంప్యూటర్ 3 పర్చేజ్ చేశాడు. 3 పర్చేజ్ చేస్తే అప్ లెస్ దాన్ 6 కదా, లెస్ దాన్ 6 అంటే అప్ టు 5 కాబట్టి హెచ్పి కంప్యూటర్ కదా, హెచ్పి కంప్యూటర్ రేట్ ఎంత, కన్స్యూమర్ కదా 24,500. అదే కదా, అచ్చా 3 కదా, 3 అంటే లెస్ దాన్ 5 కాబట్టి 25,000. డిస్కౌంట్ ఏం లేదు, దాని తర్వాత సపోజ్ దాని తర్వాత వచ్చి హెచ్పి ఉనిడా టీవీ తీసుకున్నాడు. ఉనిడా టీవీ కూడా కన్స్యూమర్ కాబట్టి 2 తీసుకుంటాడు. 2 తీసుకుంటే కూడా ఉనిడా టీవీ అతని కన్స్యూమర్ కి లెస్ దాన్ 6 లెస్ దాన్ 5 అంటే 28,000. డిస్కౌంట్ కూడా లేదు. సో 28,000 డిస్కౌంట్ లేదు. 2% ఇక్కడ వచ్చి 5% కదా, 5% అది డిలీట్ అనేది 5% అది 5%. సో ఈ విధంగా మనం సో ఇప్పుడు మనం రెండు సేల్ చేసాం, అయిపోయింది. దాని తర్వాత సిజిఎస్టీ ఎస్జిఎస్టీ సేల్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ప్రతి ఒక్కరికి మనం ఎంట్రీ సేల్ చేసేటప్పుడు అతన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు హోల్సేలర్ సెలెక్ట్ చేసుకుంటే ఏం చేయాలి, మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసి ప్రైస్ లెవెల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. హోల్సేలర్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎవరు సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి మనం పార్టీని ప్రతిసారి సెలెక్ట్ చేసుకోకుండా ఇది ఆటోమేటిక్ అయితే ఎవరు ప్రైస్ లెవెల్ హోల్సేలర్ ఆటోమేటిక్ గా ప్రైస్ లెవెల్ ఆటోమేటిక్ డిఫాల్ట్ గా వచ్చేటట్టు ప్రతిసారి మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్న పొరపాటులో మనం ఇతను హోల్సేలర్ పొరపాటు రిటైల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు అతనికి రిటైలర్ రేట్ పడిపోతుంది, ఎక్కువ రేట్ పడిపోతుంది. కన్స్యూమర్ రేట్ పడింది అనుకో, అప్పుడు కన్స్యూమర్ రేట్ అంటే ఇంకా ఎక్కువ పడుతుంది హోల్సేలర్ కంటే. అందువల్ల ఏంటంటే బై డిఫాల్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఎవరిని చూడండి, మనం ఇక్కడ మనం ఆర్డర్కి వెళ్ళి చూడండి, ఇక్కడ లెక్చర్ లో సపోజ్ ఇప్పుడు హోల్సేలర్ ఈ హోల్సేలర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇతను హోల్సేలరు, ఇతని ప్రైస్ లెవెల్ ఏంటిది, ఇతని ప్రైస్ లెవెల్ హోల్సేలర్ అని చెప్పి దాంట్లో హోల్సేలర్ అనే ప్రైస్ లెవెల్ ఇచ్చేసామంటే ఏమవుతుంది, అతనికి బై డిఫాల్ట్ అక్కడ వచ్చేస్తుంది. సబ్ ఎలా చేయాలంటే F12కి వెళ్తే F12కి వెళ్ళి ఇటువంటి ఎస్ చేద్దాం, అన్ని ఎస్ ఉండాలి, ఈ ఎస్ ఉండాలి. ఓకే దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, దీంట్లో ప్రైస్ లెవెల్ అనే దానికి ఇక్కడ ఉంటుంది చూడండి, ప్రొవైడ్ ప్రైస్ లెవెల్ లెడ్జర్స్ కండిషన్స్. అది చూడండి బిల్ వైజ్ బిల్ ప్రొవైడ్ క్రెడిట్ డెబిట్స్ లెడ్జర్స్ ప్రొవైడ్ మనం ఈ లెడ్జర్ ని క్రియేట్ చేసినప్పుడే చూడండి ఇక్కడ వచ్చి ఇక్కడ మనం ఇతని ప్రైస్ లెవెల్ ఏంటి ఇచ్చామంటే డిఫాల్ట్ గా తీసుకుంటుంది. సో ఇలా చేయాలంటే మనం దీంట్లో ఏం చేయాలంటే F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి కిందకి వస్తే చూడండి ఇక్కడ
క్రెడిట్ లిమిట్స్ చూడండి ఇక్కడ యూజ్ ప్రైస్ లెవెల్స్ ఫర్ పార్టీ లెక్చర్స్. అంతకుముందు ఏందో ప్రైస్ లెవెల్స్ క్రియేట్ చేస్తాం అందరికి. ఇక్కడ వచ్చి పార్టీ లెక్చర్స్ ఒక్కొక్క పార్టీకి వాడి యొక్క ప్రైజ్ లెవెల్ ని యూజ్ చేయాలి అని చూడండి. యూజ్ ప్రైస్ లెవెల్స్ ఫర్ డేటాస్ ఎస్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఇది నువ్వు కిందనే ఇక్కడ ప్రైస్ లెవెల్ అప్లికబుల్. ఏంటి ప్రైస్ లెవెల్ అవుతుంది ఇతని ప్రైస్ లెవెల్ హోల్సేలర్. ఓకే, హోల్సేలర్ క్రియేట్ చేస్తున్నాం, అది ఇచ్చేస్తున్నాం. అలాగే వీడు వచ్చి రిటైలర్, అది ఇచ్చాం కాబట్టి F12 అన్నింటిలో వస్తుంది. ఇక్కడ వచ్చి దీనికి రిటైలర్ సెలెక్ట్ చేసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. దాదాపు రఘురామ్ అకౌంట్ ఉంది, ఈ రఘురామ్ క్రియేట్ చేసి ఇక్కడ ప్రైస్ లెవెల్ ఏంటి కన్స్యూమర్. ఈ విధంగా మనం F12 ద్వారా F12 లో ఏం చేయాలి, ఇక్కడ F12 లో యూజ్ ప్రైస్ లెవెల్ ఫర్ పార్టీ లెక్చర్స్ ఓకే తీసుకున్నాం. ఈ విధంగా మనం యాక్సెప్ట్ చేసేది. ఇప్పుడు మనం ఎంట్రీ వేసేటప్పుడు మనం సపోజ్ రిటైలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏంటి ఇతను రిటైలర్ చూడండి, ఇక్కడ రిటైలర్ కాబట్టి ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి కరెన్సీ ఇక్కడికి వెళ్ళలే, ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ నుండి రిటైలర్ తీసేసుకోండి. అందువల్ల దీని నుంచి సేల్స్ కి వచ్చేస్తుంది, కిందకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళదు. కర్సర్ ఇక్కడికి పోవటం లేదు. అది ఇవ్వకపోతే ఏమవుతుంది, కర్సర్ అక్కడికి వెళ్తుంది. ఓకే, ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. అలాగే మనం సేల్స్ ఎంటర్ చేసాం కదా, సేల్స్ ఎంటర్ చేసినప్పుడు చూడండి మనం చేస్తాం. ఇప్పుడు మనం సేల్స్ ఎంటర్ చేసాం చూడండి కదా, ఇవన్నీ పర్చేజెస్ సేల్స్. ఇప్పుడు మనం సేల్స్ ఎంటర్ చేసాం హోల్సేలర్. ఈ సేల్స్ ఎంటర్ చేసినప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి సేల్స్ ఎంటర్ చేసినప్పుడు సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి టీవీ ఇచ్చాం, ఇక్కడ 4N ఇచ్చాం. 4N ఇస్తే ఎవరు హోల్సేలరు, బట్ హోల్సేలర్ రేటు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఎంటర్ చేస్తే రేటు డిస్కౌంట్ ఈ హోల్సేలర్ దాంట్లో ప్రైస్ లెవెల్ ఇచ్చేసి ప్రైస్ లెవెల్ ప్రకారం మనం ప్రైస్ లిస్ట్ తయారు చేసినప్పుడు ఇచ్చాం కదా, అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి క్వాంటిటీ నుంచి నేరుగా అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ రాకపోతే ఇక్కడికి రాదు, ఇది దీనిలోకి రాదు. ఏంటంటే ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి రాదు. దీనికి F12 లో మోడిఫై ఎస్ అని ఇస్తే తప్పది, ఎస్ అని ఇవ్వకూడదు. ఎస్ అని ఇస్తేనే అది రావాలి, అలా రాకూడదు. మనము F11 కి ఇచ్చి మోడిఫై ఆల్ ఫీల్డ్స్ డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ అప్లికబుల్ ఫర్ నాన్ ట్యాక్సేషన్ ఎంట్రీస్. కాబట్టి ఇది ట్యాక్స్ కాకుండా సో దీన్ని ఇది నో ఉంటుంది, యాక్చువల్ గా నో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎంటర్ చేస్తే ఇక్కడ క్వాంటిటీ మనం ఇచ్చినట్లయితే 6 ఆటోమేటిక్ అమౌంట్ రాకూడదు. ఎందుకని ఆటోమేటిక్ గా హోల్సేలర్ ఇచ్చాం కదా, ఇతనికి హోల్సేలర్ ఇచ్చాం. లేదు అక్కడ ఇవ్వకపోయినా మనం సెలెక్ట్ చేస్తున్నాం కదా, కాబట్టి హోల్సేలర్ ప్రకారం రేట్ ఎంత చూడండి. ఇది టీవీ ల్యాప్టాప్ చూడండి, హోల్సేలర్ ప్రకారం ల్యాప్టాప్ అనుకోండి. ఈ ల్యాప్టాప్ హోల్సేలర్ కి 18,000, హోల్సేలర్ కి 18,000 ఒకదానికి. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ 18,000 వచ్చేసింది కదా, 18,000 వచ్చేసింది. ఈ ఒనిడా టీవీ వచ్చి 6 నంబర్స్ అంటే 21,000. ఒనిడా టీవీ 6 నంబర్స్ అంటే 6 to 11 21,500 21,000 ఫిక్స్ అనమాట. అది మనం తయారు చేసే కదా లిస్ట్ లోనే ప్రైస్ లిస్ట్ లో హోల్సేలర్ ఎవడైనా కానీ హోల్సేలర్ కి ఈ లిస్ట్ ఇచ్చేసాము. అలా అందువల్ల మనకి అది అసలు యాక్చువల్ గా ఏం చేయాలంటే ఇది మనకి ఇక్కడ బాగోదు. ఏంటి ఇక్కడ నుంచి మనం ఇచ్చేటప్పుడు ఇస్తాం, ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఎంటర్ చేశారు, మళ్ళీ మనం వచ్చి ఇప్పుడు చేస్తే ఇచ్చినట్టయితే ఆటోమేటిక్ గా అమౌంట్ వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళదు. ఒక్క నిమిషం. సో మనం ఎంట్రీలు వేసేటప్పుడు ఒక్కోసారి చూడండి మనం కొత్తగా ఇంకొక ఎంట్రీ వేద్దాం. సో కొత్తగా మనం ఇప్పుడు ఎంట్రీ వేద్దాం. ఈ ఎంట్రీ వేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ సో ఒక ఎంట్రీ వేస్తాం సేల్స్. అదే నోటు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వెంకట్ అనే అతనికి సేల్ చేస్తాం. వెంకట కన్స్యూమర్ ఇక్కడికి ఇస్తే చేస్తున్నాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆటోమేటిక్ గా వెంకట దగ్గర లెక్చర్ లో ఇచ్చుంటే అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. అంటే కన్స్యూమర్ తీసుకున్నాం, సేల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ తీసుకుంటాం. ఈ ఒక ఐటమ్ ఏంటంటే ఇక్కడ సోనీ టీవీ తీసుకుంటాం. సోనీ టీవీ 4 ఐటమ్స్ తీసుకుంటాం. 4 ఐటమ్స్ ఏంటంటే వస్తుంది ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా అమౌంట్ అక్కడికి వెళ్ళిపోద్ది. ఇక్కడ కాలంలోకి వెళ్ళలేదు, డిస్కౌంట్ లేదు, డిస్కౌంట్ లేదు. సరే ఇప్పుడు మనం వెనక్కి వచ్చి ఇప్పుడు ఏంటి మనం వెనక్కి వస్తే బ్యాక్ స్పేస్ వస్తే ఇక్కడికే వస్తాం. సపోజ్ చూడండి కన్స్యూమర్ సోనీ టీవీ కన్స్యూమర్ కాబట్టి
చూడండి సోనీ టీవీకి 28,000, 28 తీసుకుంది. సపోజ్ దీన్ని 6 చేసామంటే 5 కంటే ఎక్కువ 27,500 కదా. దీన్ని 6 చేసామంటే చూడండి 27,500 అయింది. మళ్ళీ వెనక్కి వస్తే ఇక్కడికే వస్తాం. సపోజ్ మనం అతనికి ఇక్కడ ఆల్రెడీ మనం ప్రైస్ లిస్ట్ ప్రకారం 27,000 సపోజ్ 2 తీసుకున్నాడు అనుకోండి. 2 తీసుకుంటే సో 28,000 అయిపోయింది. డిస్కౌంట్ లేదు. సో దీన్ని మనం వెనక్కి వచ్చాం. ఎంట్రీ వేసినప్పుడు దీన్ని మార్చలేము. ఇప్పుడు మనం 28,000 ప్రైస్ లిస్ట్ ప్రకారం వచ్చేసి కానీ అక్కడ మనం చెప్పాం కొంచెం తగ్గించి 27,500కి ఇస్తామని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. చెప్పినప్పుడు మన ప్రైస్ లిస్ట్ ప్రకారం 28,000 తీసుకుంది. ఇప్పుడు దీన్ని మార్చాలంటే ఎలా మార్చాలి చూడండి. ఈ డిస్కౌంట్ కాలంలోకి లేదు, రేట్ కాలంలోకి అసలు పోవట్లేదు. బ్యాక్ స్పేస్ పెట్టినా అప్పుడు దీన్ని ఆర్డర్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఎంట్రీలో ఆర్డర్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే F12కి వెళ్ళి చూడండి మోడిఫై ఆల్ ఫీల్డ్స్ డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ నో ఉంది. దీన్ని ఎస్ చేసినట్లయితే అప్పుడు చూడండి ఆ కాలంలోకి వెళ్తుంది. అప్పుడు దీన్ని వాళ్ళు చెప్పినట్టు 27,500 ప్లస్ ఒకవేళ 1% డిస్కౌంట్ కూడా చెప్పాం అనుకోండి, దాని ప్రకారం మనం ఇవ్వచ్చు. అది కాబట్టి ఇక్కడ రావాలి. అదైన తర్వాత సో దీని తర్వాత కిందకు వచ్చి ఈజీఎస్టీ ఈహెచ్ఎస్టీ తీసుకెళ్తాం. తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం కోచింగ్లో F12కి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసేయాలి. మోడిఫై డీటెయిల్స్ ఎస్ ఉంది దాన్ని నోట్ చేయాలి. ఎందుకంటే దీని ఒక్కదాని కోసం మనం దాన్ని ఆల్టర్ చేస్తున్నాం. ప్రతిసారి ఆల్టర్ చేయం. ఈ విధంగా మనం వౌచర్ వేసేటప్పుడు ఆల్టర్ చేయాలి. కనుక వౌచర్ అయిపోయిన తర్వాత మాత్రం మనం చేసుకుంటే ఇక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఇంకా మారదు, మామూలుగా వచ్చేస్తుంది. మాదిరిగా ఫస్ట్ ఎంట్రీ వేసేటప్పుడు మాత్రం మార్చడానికి రాదు. అలా మనం మార్చాల్సినప్పుడు మనం ప్రైస్ లిస్ట్ లో మార్చొచ్చు. ఆర్డర్కి వెళ్ళి చూడండి ప్రైస్ లిస్ట్ తీసుకొని ఇక్కడ సపోజ్ కంప్యూటర్స్ రిటైలర్ అనుకుంటాం తీసుకుంటాం. ఇప్పుడు మనం మార్చాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇచ్చాము చూడండి ఆడకు వస్తుంది. నెక్స్ట్ ఇది అనుకో 5 ఇచ్చాము. సో అన్ని కాలమ్స్ వస్తుంది. ఇక్కడ కావాలంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మనం సేల్ చేసినటువంటి ఉన్నాయి కదా వౌచర్స్ అంటే సేల్స్ ఉన్నాయి. ఈ సేల్స్ లో మనం చూడండి ఇతను చేసినప్పుడు ఇది అతని యొక్క బిల్లు. దీనికి ఇన్వాయిస్ చేసినట్లయితే చూడండి ప్రివ్యూకి వెళ్ళి అయితే దీంట్లో చూడండి మనకి ఇక్కడ ఈ బిల్లులో ఈ ఇన్వాయిస్ లో ప్రైస్ రిటైల్ ప్రైస్ ప్రైస్ లెవెల్ అనేది చూపిస్తుంది. ఇతను రిటైల్ ఇది ఎవరికి మన కోసం, ఇది మన రేటు వేయడానికి మన కోసం రేట్ ఇది. ఇది రిటైల్ అతనికేం సంబంధం లేదు. కాబట్టి మనం ప్రింట్ తీసుకొని ప్రివ్యూ చూసినట్లయితే దీంట్లో ఎక్కడ ప్రైస్ లెవెల్ అనేది తెలియకూడదు. ప్రైస్ లెవెల్ అనేది మనం ఇచ్చిన రేట్ ప్రకారం పడిపోతుంది. కానీ దీంట్లో ఎక్కడ ప్రైస్ లెవెల్ అనేది చూపిస్తుంది. ఆ ప్రైస్ లెవెల్ మన కోసం మనం ఇచ్చేటటువంటి డిస్కౌంట్ అది ఎంత డిస్కౌంట్ కానీ లిస్ట్ మనం తయారు చేసుకుంటాం కదా. మనం తయారు చేసే లిస్ట్ ఇది పర్చేజ్ లో ఉండదు, సేల్స్ లో మాత్రమే. మన సేల్స్ లో మనం ఇస్తాం, ఇన్వాయిస్ లో అది చూపించదు. మనం అమౌంట్ వేయడానికి మాత్రమే అది పనికి వస్తుంది. అది ఇన్వాయిస్ మనం ప్రింట్ చేస్తే ఇన్వాయిస్ లో కనిపించదు. సో ఇది మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ మరియు మల్టిపుల్ ప్రైస్ లిస్ట్. సరేనా? దీని సంగతి మీరు మరి బాగా 1-2 సార్లు చూడండి, చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. ఓకేనా? చూపిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.